గాక. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికిని, వినిసార్ గారికిని, మన యూసీవీ కుటుంబం ఉన్నటువంటి ప్రతి వారికిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 39వ కీర్తన 1వ వచనంలో దావీదు మాట్లాడుతూ అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకోదును అనుకుంటుంది. ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నమ్మదగిన మా దేవానికి స్తోత్రాలు. ప్రభా, దావీదు తన భక్తిని కాపాడుకోవడానికి ఎంత జాగ్రత్త పడుతున్నాడో మేము కూడా మా భక్తిని కాపాడుకోవడానికి జాగ్రత్తగా పడే మనస్సును, జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నేను ప్రభా, భక్తిని కాపాడుకోలేకపోతే మా యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తండ్రి, నీ యొక్క ఆలోచనలో మాకు కొత్త సంగతులు బోధించి ఆత్మపూర్ణులుగా మమ్మల్ని నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ వాక్యం నిమిత్తమే ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునామానికి మహిమ ఆమేన్. కలుగును గాక. ఆమేన్. 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 దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలా ఇక్కడ దావీదు మాట్లాడుతూ అంటాడు, అయ్యా నా నాలుకతో పాపము చేయకుండానట్లు. నాలుకతో పాపం చేస్తే 3 నష్టాలు, ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే 3 నష్టాలు అనుభవించవలసినటువంటి వారంగా ఉంటున్నామని లేఖనాలలో మనము క్షుణ్ణంగా దేవుని ఆత్మ ద్వారా పరిశీలిస్తాం. రెండో మాటగా అంటాడు, నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును అని అంటాడు. అసలు మార్గం అంటే ఏంటి? మార్గం అంటే ఈ లోకంలో నిజంగా జీవించే మార్గం అనుకుంటారేమో, కానీ దేవుని ఒక మాట సెలవిస్తుంది. మార్గము అంటే అర్థం ఏంటంటే మనము తల్లి గర్భంలోకి రావడం, మరలా భూమి మీద నుంచి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళటం. ఈ మార్గాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే చాలా భయంకరమైన పరిస్థితి వస్తుందనేటువంటి మాట దావీదు తన హృదయంతో, తన నాలుకతో, తన అంతరంగముతో మాట్లాడుకుంటానుక చూస్తున్నాం. రెండవ మాటగా, మార్గాలు చెడిపోతే భక్తిహీనతలో పడిపోతామని నిజంగా అదే వచనంలో, అదే అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మన భక్తి చెడిపోతుందో, మనలో భక్తి చెడిపోతే మనం భక్తిహీనతలోకి వెళ్ళిపోతాం. అందుకే అయా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను నా నోటికి చిక్కం ఉంచుకుంటాను అంటాడు. ఈ 3 మాటలు పలికిన తర్వాత 5వ వచనంలో మాట్లాడుతుంటాడు, అయ్యా నేను నాలుకతో పాపము చేస్తే నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అనేటువంటి మాట ఆ అధ్యాయం రాస్తూ 5వ వచనంలో మాట పలుకుతున్నాడు. పిల్లరా, దావీదు దేవునికి ఎంత హృదయానుసారుడో, ఎంత భక్తిని కాపాడుకోగలిగాడో, తన నాలుకకు, తన అంతరంగానికి ఎలా చెప్పుకుంటున్నాడో, జాగ్రత్త, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉంటాను ప్రభువా, నా నోటికి చిక్కము ఎలా వేసుకోవాలనో నువ్వే నాకు బోధించు అనేటువంటి మాట అన్నాడు. 5వ వచనం అంటాడు, నా దినముల పరిమాణం. ఈ మాటను మనం లోతుగా ధ్యానం చేస్తే ఈ భూమి మీద జీవించే దినముల పరిమాణం కొద్దదే, కానీ నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది అనే మాట ప్రస్తావిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దావీదు కూడా అంటున్నాడు, ప్రభువా ఒకవేళ నేను నా నాలుకతో పాపము చేయకుండానట్లు అనేటువంటి మాట అన్నాడు కదా. నిజంగా ఒకవేళ పాపం చేస్తే ఏ విధంగా నేను నష్టపోతానంటే, నీ సన్నిధిలో నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, నా దినముల పరిమాణము తగ్గిపోతుంది. కాబట్టి నేను నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా నాలుకను నువ్వు బలపరుచు, నా నోటికి చిక్కముంచు. నిజంగా అసలు శరీర అవయవములలో నాలుక చాలా చిన్నదే, బలహీనమైనదే. కానీ దీని దీని యొక్క అంతము, దీని యొక్క పరిణామం ఏంటంటే దేవునితో జీవించే ఆయుష్ను కూడా ఇది నిజంగా నష్టపరుస్తుంది. దేవునితో జీవించే ఆయుష్ కాలాన్ని కూడా తగ్గిస్తుంది నాలుక అనేటువంటి మాట స్పష్టంగా దావీదు నిజంగా దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా నేర్చుకోగలిగాడు. అందుకే పిల్లరా, నిజంగా యాకోబు కూడా ఒక మాట అంటాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3-4-6 వచనంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అనేటువంటి మాట. నిజంగా నాలుక చాలా చిన్నదే, కానీ అది సర్వ శరీరానికి మాలిన్యము కలుగజేస్తుంది.
అంటే అర్థం ఏంటంటే, ఈ మాలిన్యం అనే మాటకు అర్థం ఏంటంటే, సర్వ శరీరానికి పాపాన్ని చేకూరుస్తుంది నాలుక. ఈ నాలుక చాలా భయంకరమైనది అనేటువంటి మాట యాకోబు కూడా దేవుని ఆత్మతో పలుకుతున్నాడు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనిస్తే నిజంగా అడవి ఎంత విస్తారంగా ఉంటుందో తెలుసు కదండీ మనకి. అడవి చాలా విస్తారమే. కానీ దాన్ని అంటించాలంటే ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. ఎంత విస్తారమైనటువంటి అడవిని కూడా చిన్న అగ్గిపుల్లతో మనం బూడిద చేయగలం. అదే విధముగా మనము శాశ్వత కాలములో, శాశ్వత రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఇది అపరిమితమైనది, ఇది శాశ్వతమైనది, ఇది దేవునితో జీవించే జీవితము. అందుకే ఈ శరీరంలో ఉన్నప్పుడే మనము నాలుకను జాగ్రత్తగా చూసుకుంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడు నేనైనా, మనమైనా నిజంగా నాలుకను మన అదుపులో పెట్టుకుంటే, అందుకే కదా లేఖనాలు ఉంది కదా, హృదయము దేని చేత నింపబడుతుందో మన నోరు కూడా అదే పలుకుతుంది. ఒకవేళ హృదయము గాన కపటత్వంతో నింపబడింది అనుకోండి, లేకపోతే హృదయము లోకంతో నింపబడింది అనుకోండి, మన మాటలు కూడా అవే పలుకుతాయి, అవే ఉచ్చరిస్తాయి. ఈ మాటల వల్ల మనుషులు చూడకపోయినా, లేకపోతే మనుషులు నిజంగా ఏమి చేయలేకపోయినా, ప్రతి దినము ప్రతి మాటకు మనము దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకే ఈ విషయాన్ని గమనించి దావీదు అంటాడు, ప్రభా నా నాలుక పాపం చేస్తుందేమో, నా నాలుక పాపంలో ఉంది, నేను నిజంగా భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నాను, కాబట్టి నన్ను ధైర్యపరుచు, నన్ను ఓదార్చు అనేటువంటి మాట అంటాడు. అదే 39వ అధ్యాయం 6వ వచనం అంటాడు, మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుటకే, నిజంగా తొందరపడుట గాలికే కదా, వారు ధనము సమకూర్చుకొందురు గాని అది ఎవనికిని చేజిక్కునో వారికి తెలియదు. అంటే అర్థం ఏంటంటే, ఈ నాలుకతో నిజంగా అబద్ధములాడుతూ, లేకపోతే మోసం చేస్తూ, లేకపోతే సొంత ఆలోచనలు చేస్తూ ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా అది కేవలం ఒట్టి ఊపిరికే కదా. అది ఒట్టి నిజంగా ఊపిరికే కదా మనుషులు ప్రయాసపడుతున్నారు. కాబట్టి ప్రభువా, అటువంటి ఆలోచనలు నాలో ఉండకుండా నా నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవడానికి సహాయం దయచేయి అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిజంగా ఈ నాలుక ద్వారా వచ్చే పరిణామము నిజంగా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవముల కన్నా బలహీనమైనది నాలుకనే. కానీ ఈ బలహీనమైనది ఎంతగా భయంకరమైన పరిస్థితుల్లోకి మనం తీసుకుపోతుందో ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము నిజంగా ఈ నాలుక చిన్నదే, కానీ దేవుని సన్నిధిలో ఆయుష్కాలాన్ని తగ్గిస్తుంది. అందుకే ప్రియులారా, లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ధనవంతుడు మాట్లాడుతూ అంటాడు, ఏమంటాడంటే, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుమనేటువంటి మాట ధనవంతుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నాలుకను చల్లార్చడానికి ఏ నీరు కొరకు ప్రయాసపడుతున్నాడు ధనవంతుడు? ఏ నీటిని కావాలని తండ్రి అయిన అబ్రహామును అడుగుతున్నాడంటే, మనకు నీరు అనగా వాక్యం అని మనకు లేఖనాలు బోధిస్తున్నాయి. నిజంగా భూ సంబంధమైన నీటి కొరకు కాదు ధనవంతుడు ప్రయాసపడేది, వాక్యం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎప్పుడు ప్రయాసపడుతున్నాడు? శరీరంలో ఉన్నప్పుడా? కాదండి. శరీరము దాటిపోయిన తర్వాత నరకంలో ఉండి యాతన పడుతున్నాడు. అయ్యా, నా నాలుకను ఒక్క చుక్క చాలు. చూడండి, వాక్యం యొక్క గొప్పతనము ఈ శరీరంలో ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చేమో కానీ, శరీరము దాటిపోయిన తర్వాత ధనవంతునికి అర్థమవుతుంది వాక్యం యొక్క గొప్పతనం ఏంటో, వాక్యం యొక్క రుచి ఏంటో. వాక్యమే కదా మనల్ని ఆయుష్కాలం బ్రతికిస్తుంది అనేటువంటి మాట భూమి మీద ఉన్నప్పుడు తెలుసుకోలేదు, కానీ నరకంలో నరకయాతన పడుతున్నప్పుడు, తన శరీర అవయవాలన్నీ కూడా నిజంగా అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు, అయ్యా ఒక్క చుక్క నీళ్ళు చాలు, నాకి లాజరును పంపియండి, ఒక్క చుక్క చాలు, నేను యాతన పడుతున్నాను, ఈ బాధని భరించలేకపోతున్నాను అనేటువంటి మాట అల్లాడుతూ నరకాన్ని అనుభవిస్తూ. అందుకే మత్తయి సువార్తలో ఉంది కదండి, శరీరాన్ని చంపువాడికి భయపడక శరీరాన్ని ఆత్మను రెండింటిని నరకములు వేసేవాడికి మిక్కిలి భయపడినటువంటి మాట మత్తయి సువార్తలో చూస్తాం. నిజంగా ఈ శరీరం యొక్క పాపము అనగా నాలుక ద్వారా వచ్చేసేటటువంటి ప్రతి పాపము, హృదయము ద్వారా చేసేటువంటి ప్రతి పాపము, ఇదిగో ఆత్మను శరీరాన్ని రెండింటిని నరకములు వేసే వాడికి మనం భయపడాలనేటువంటి వాస్తవాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తాం. చూడండి, నాలుక చిన్నదే, కానీ శాశ్వత రాజ్యంలో శాశ్వత సంతోషాన్ని, శాశ్వత ఆనందాన్ని అనుభవించకుండా చేస్తుంది అనేటువంటి మాట స్పష్టంగా
దావీదు యొక్క మనసులో నుండి నిజంగా దావీదుకు అర్థం చేయిస్తూ, నిజంగా యాకోబు కూడా అంటున్నాడు, నిజంగా ఇది అగ్ని వంటిది, ఇది నరకంలోకి తీసుకుపోతుంది. నిజంగా నాలుక అగ్నియే, నాలుక అవయవములలో ఉంచబడినటువంటి పాప ప్రపంచానికి మాలిన్యం కలగజేస్తుంది. నిజంగా ఎంత భయంకరమైనదో నాలుక మనం చూస్తున్నాం. క్రీస్తునందు నిజంగా దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేద్దాం. శాశ్వత రాజ్యంలో మనం, అందుకే పౌలు కూడా అంటాడు కదా, ఈ గుడారము శిథిలమైనదే, కానీ శాశ్వతమైనటువంటి గుడారంలో, శాశ్వతమైనటువంటి నివాస స్థలంలో మనం అడుగు పెట్టబోతున్నాం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆ శాశ్వతమైనటువంటి నివాస స్థలంలో మనం అడుగు పెట్టాలంటే మన సర్వ శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనం కడుక్కోవాలి. ప్రతిరోజు కడుక్కోవాలి. ప్రతిరోజు కూడా మనము నూతన పరచబడాలి. అందుకే పౌలు కూడా అంటాడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, నిజంగా అక్కడ అంటాడు, నేను నీతిని బట్టి, యథార్థతను బట్టి నేను నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, మీరు కూడా నవీన స్వభావాన్ని ధరించుకొనుడు అనేటువంటి మాట ప్రస్తావిస్తాడు. నిజంగా మన భక్తి మనకి ఏం నేర్పిస్తుందంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచనలు ఏం నేర్పిస్తుందంటే, మనము దేవుని రాజ్యంలో దేవునితో పాటు శాశ్వత రాజ్యంలో కూర్చునే స్థితిని మనకు నేర్పిస్తుంది. ఆ స్థితిని ఈ నాలుక ఏం చేస్తుందంటే, ఆ స్థితిని చెరిపి వేస్తుంది అనేటువంటి మాట లేఖనాలు చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు మాట్లాడుతూ 52వ కీర్తనలో మాట్లాడుతుంటాడు. 52వ కీర్తన 4వ వచనంలో మాట్లాడుతుంటాడు. ఏమంటాడంటే, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. చూడండి ప్రియులారా, ఏమంటున్నాడంటే, కపటమైన నాలుక ఉంటే, కపటమైన మనస్సు మనకుంటే, కపటం అంటే అర్థం ఏంటంటే అది వేషధారణకు సాదృశ్యము. కపటం అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మాట్లాడే స్వభావాన్ని కపట స్వభావం అంటారు. అటువంటి ఆలోచన మనకుంటే దేవుడు నిన్ను అనగగొట్టును అనేటువంటి మాట. అంత మాత్రమే కాదు, 5వ వచనంలో మాట్లాడుతుంటాడు, దేవుడు సదాకాలము అంటే అర్థం ఏంటండి, దేవుడేమో సదాకాలము మనల్ని జీవింపచేసి తనతో నిజంగా ఆ నివాసంలో, తన కూర్చున్నటువంటి స్థానంలో, తనకున్నటువంటి స్థానాన్ని మనకి ఇవ్వాలని సదాకాలం ఆయన కోరుకుంటే, మానవుడు ఏం చేస్తున్నాడంటే, మనం ఏం చేస్తున్నామంటే నిజంగా కపటమైనటువంటి నాలుకతో మనం ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలండి. మన ఆలోచనల ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ దేవునితో జీవించే శాశ్వత కాలాన్ని మనమే మన చేతులారా నిజంగా నష్టం చేసుకుంటున్నామని నేను నేర్చుకోగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మాట మాట్లాడిన తర్వాత అంటాడు, 5వ వచనము 2వ మాటగా కింది లైన్లో, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. చూడండి ప్రియులారా, ఎంత ఆలోచించవలసినటువంటి విషయమో. అంటే అర్థం ఏంటి, సజీవులుండు దేశంలో మనకు స్థానాన్ని దేవుడు కల్పించాడు. సజీవులుండు దేశంలో మనకు నివాస స్థలాన్ని మనకు దేవుడు ఏర్పాటు చేస్తే, ఆ గుడారంలో నుండి, ఆ సజీవులు ఉండే దేశంలో నుండి మనలను నిర్మూలము చేస్తాడట దేవుడు. గట్టిగా హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి, నీ గుడారం అంటే అర్థం ఏంటి, మనకు దేవుడు ఒక శాశ్వతమైన గుడారాన్ని ఏర్పాటు చేశాడు. అది శిథిలము గాని గుడారము, సజీవులు ఉండేటటువంటి నివాస స్థలము. ఆ దేశంలో నుండి, ఆ గుడారంలో నుండి మనలను వెళ్ళగొట్టి పరిస్థితిలోకి వెళ్లకుండా ఈ శరీరంలో ఉన్నప్పుడే మన నాలుకను కాపాడుకుందాం. ఈ శరీరంలో ఉన్నప్పుడే దేవునితో జీవించేటటువంటి శాశ్వత కల జీవాన్ని, దేవునితో పాటు జీవించే శాశ్వతమైనటువంటి ఆయుష్ను మనం పెంచుకుందాం. బలహీనమైనటువంటి నాలుక ఎంత భయంకరమైన పరిస్థితికి తీసుకొస్తుందో ప్రియులారా, మనము ఒకసారి గమనించవలసిందిగా ప్రభు పేరట నన్ను నేను హెచ్చరించుకుంటూ, దేవుని యొక్క వాక్యము నిజంగా మనమందరం కూడా జాగ్రత్తగా పరిశీలిద్దాం. సత్యవాక్కును మనం కనుగొందాం. ఆయన ఆ గుడారంలో నుండి నిన్ను వెళ్ళగొడతాడట. మనల్ని వెళ్ళగొట్టకుండా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? కపటమైన నాలుక నుండి, కపటమైన నాలుక మనలో లేకుండా కేవలము సత్యవాక్యాన్ని, ప్రతిరోజు కూడా మనం వాక్యం వింటున్నాం కదండి. ప్రతిరోజు కూడా ఉదయకాలంలోనే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రసన్నత అనుభవిస్తున్నటువంటి మనము, ఒకవేళ అటువంటి నాలుక ఒకవేళ మనలో ఉంటే మనం సరి చేసుకుందాం.
సరిదిద్దుకుందాం. ఎందుకంటే మనము దేవునితో సదాకాలము సజీవులు జీవిస్తున్నారు. అబ్రహాము చనిపోలేదండి, మోషే చనిపోలేదు. వాళ్ళు కేవలము శరీరాలు మనకు కనపడతలేవు, కానీ వారు శాశ్వత కాలంలో సజీవులుగా వాళ్ళు బ్రతికి ఉన్నారు. అందుకే నిజంగా మనం చూస్తాం హెబ్రీ పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్ల ఆవరించి ఉన్నది కదా. ఎవరండి సాక్షులు? బ్రతికున్న వాళ్ళు, చనిపోయిన వారా? సాక్షులు బ్రతికున్న వారని సాక్షాత్తుగా పౌలు మాట్లాడుతున్నాడు. నిజంగా ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ ఉన్నప్పుడు వారందరూ కూడా మనకు సాక్షులుగా వారి జీవితాల గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఒక మోషే గురించి కానీ అబ్రహాం గురించి కానీ మనం నేర్చుకుంటున్నామంటే వారు బ్రతికి ఉన్నారు కాబట్టి వారి గురించి లేఖనాలు బోధిస్తున్నాయి. వారు సజీవులుగా ఉన్నారు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు సజీవులు ఎలా ఉన్నారు? వారు ఇంకా బ్రతికి ఉన్నారనేటువంటి సాక్ష్యం మనం ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? వారు నాలుకను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోగలిగారు కాబట్టే, వారి భక్తిని వారు కాపాడుకోగలిగారు కాబట్టే, వారు సజీవ దేశంలో ఉండాలని వారి శరీరాలను నలగొట్టుకున్నారు కాబట్టే వారి దినాన వాళ్ళు శాశ్వత రాజ్యంలో సజీవులుండు దేశంలో వాళ్ళు కాలము చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా ఆ సజీవుల దేశంలో మనకు అబ్రహాముతో పాటు మోషేతో పాటు అంత గొప్ప స్థానాన్ని క్రీస్తు మనకి ఇవ్వాలనే ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తుడై మన అంతరంగము, మన హృదయము, మన నాలుక, మన సమస్తము చేసినటువంటి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప యాగము, ఇంత గొప్ప శ్రేష్టమైన ప్రేమ, ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి సత్యవాక్కుని రుచి చూస్తున్నప్పుడు మనము ఇదిగో కపటమైనటువంటి నాలుక మనలో ఉందా? అటువంటి స్వభావం మనలో ఉంటే ఇదిగో సజీవులుండి దేశంలో మనకు స్థానం లేదని నిర్మోహమాటంగా యథార్థముగా మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. అందుకే పేతురు కూడా ఒక మాట అంటాడండి, చూద్దాం ఒకసారి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగూడువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాపాడుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప శ్రేష్టమైన సంగతి. పేతురు కూడా మాట్లాడుతున్నాడు, యాకోబు కూడా అదే మాట పలికాడు, దావీదు కూడా అదే మాట పలికాడు, పేతురు కూడా అదే మాట పలుకుతున్నారంటే వీరు ఆ అనుభవంలో ఆ యొక్క శ్రేష్టమైనటువంటి దర్శనాన్ని చూసి ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఆ సజీవులు ఉన్నటువంటి దేశం ఎంత గొప్పదో వారు శరీరంలో ఉన్నప్పుడే అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత శ్రేష్టమైన మాట అండి. జీవమును ప్రేమించు అంటే జీవాన్ని ప్రేమిస్తే ఏ జీవం గురించి మాట్లాడుతున్నాడు? శరీరం ఉన్నటువంటి జీవం నుంచా? కాదు. దేవుని వాక్యం ఉన్నటువంటి జీవాన్ని రుచి చూడగలిగాడు పేతురు. అందుకే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులను వెలిగిస్తుంది. ఆ జీవం ఏంటంటే వాక్యమే. ఆ జీవము చీకట్లో ఉన్నటువంటి మానవులను వెలుగులోకి నడిపిస్తుంది. వెలుగులోకి నడిపించేది కాదు, సజీవులుండు దేశంలో కూర్చోబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవము చూడాలంటే మంచి దినాలు చూడకూడదు. ప్రతి వాడు కూడా తన నాలుకను తన ఆధీనంలో పెట్టుకోవాలి. తన నాలుకను కపటమైన మాటలు పలకకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పేతురు కూడా మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. అంత్య దినాల్లో మన జీవనాన్ని ముందు కొనసాగిస్తున్నాం. ఒకసారి మన నాలుకను మనము ఆలోచన చేసుకుంటే, అందుకే దావీదు కూడా అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అంతరంగం గురించి మాట్లాడుకుంటూ, అయ్యా నా అంతరంగాన్ని కూడా నువ్వు చూస్తున్నావు. నా అంతరంగంలో ఎక్కడ పాపం లేకుండా నేను కేవలము నీ వాక్యం ద్వారా మాత్రమే నడిపించబడాలనేటువంటి తీర్మానం చేసుకుంటున్నాడు దావీదు గారు. అందుకే దేవునికి హృదయానుసరుడయ్యాడు. తన హృదయము దేవునికి అప్పగించుకోగలిగాడు. పాపం లేకుండా పరిశుద్ధంగా అప్పగించుకోవడానికి నిజంగా దావీదు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నము సఫలమైపోయింది కాబట్టి ఆయన సజీవులు ఉండే దేశంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా నాలుకను కాపాడుకోగలిగితే, మన నాలుకను మన స్వాధీనంలో పెట్టుకోగలిగితే మన ఆయుష్ దేవుని సన్నిధిలో పెంచబడుతుంది. దావీదు అంటాడు, ప్రభువా నేను ఒకవేళ పాపం చేస్తే నీ సన్నిధిలో నా ఆయుష్ లేనట్టుగానే కనపడుతుంది, నా దినముల పరిమాణము బెత్తడంతా చేసి ఉన్నావు. అమ్మో, ఈయన దినముల పరిమాణం ఇంత తక్కువ చేశాడని ఎలా తెలుసుకోగలిగాడు దావీదు? దేవుని యొక్క మనసును,
దేవుని యొక్క ఆలోచనలు కనిపెట్టుకోగలిగాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ యొక్క మాటను లోతుగా పరిశీలన చేశాడు. కాబట్టి నా నాలుక పాపం చేస్తే ప్రభువా, నీ సన్నిధిలో నా దినముల పరిమాణము తక్కువైపోతుంది, నీ సన్నిధిలో నా ఆయుస్సు లేనట్టుగానే కనపడుతుంది. కాబట్టి నా నాలుకను జాగ్రత్తగా చూసుకునే విషయంలో నేను ఎటువంటి పరిస్థితులు కూడా ఓడిపోకుండా నీ వాక్యం చేత, అందుకే అంటాడు, కింద మాట అంటాడు, భక్తిహీనులు నా మధ్య ఉన్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకుంటానంటాడు. ఎంత మంచి మాట! దావీదు మహారాజండి, మంచి జ్ఞానం కలిగినటువంటి వాడు, యుద్ధంలో ప్రావీణ్యుడు, ఇంత గొప్ప అధికారము కలిగి ఉన్నటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు, భక్తిహీనులు నా మధ్య ఉన్నప్పుడు నా నోటికి నిజంగా లోక సంబంధమైన మాటలు రాకుండా ఉన్నట్లు ప్రభువా, నా నోటికి నేను వాక్యమైనటువంటి చిక్కా ఉంచుకుంటాను. నాకు వాక్యమే ఏం నేర్పించాలనో, ఏం మాట్లాడాలనో, ఏది పలకాలనో నాకు నీ వాక్యం నేర్పిస్తుందని నేను భక్తిహీనులు నా మధ్య ఉన్నప్పుడు నా నోటికి చిక్కం వేసుకుంటానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా మనం చిక్కం వేసుకుంటున్నామా? నిజంగా మన మాటలకు దేవుడు తూకం వేస్తే, నిజంగా మన మాటలను దేవుడు త్రాసులో కొలిస్తే, నిజంగా ఆనాడు బెల్షస్సర్ రాజును కొలిచాడు, నెబుకద్నెజరు కుమారుని కొలిస్తే ఆయన త్రాసులో బెల్షస్సర్ రాజు తక్కువైపోయాడు. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు కూడా ఆయన ఆ హెచ్చరిక లోబడలేకపోయాడు. మెనీ మెనీ టేకల్ ఉపార్సిన్, ఇదిగో నిన్ను దేవుడు లెక్కలో చూస్తూ ఉన్నాడు, త్రాసులో పెట్టాడు, నీ జీవితము దేవుని దృష్టిలో తక్కువైపోయిందని దేవుడు హెచ్చరించినా కూడా ఆయన మాటకు లోబడలేదు. అందుకే యెరూషలేములో ఉన్నటువంటి పాత్రను తీసుకొచ్చి పాపం చేశాడు. పాపము చేస్తున్నప్పుడు దేవుడు హెచ్చరించిన కూడా ఆ హెచ్చరికకు లోబడలేకపోతే సజీవులుండు దేశంలో మనం ఎంత మాత్రము కూడా కాలము చేయలేమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ప్రకటిస్తున్నాను. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ఆ రాజ్యంలో అది ఎంత గొప్ప సంతోషమో, ఆ గొప్ప ఆనందాన్ని మనము భూమి మీద ఉన్నప్పుడు అనుభవించాలి. అందుకే ధనవంతునికి ఎంతసేపు ఉన్న శరీరం తినము త్రాగుము సుఖించుము అనుకున్నాడు, కానీ సువార్తకు లోబడలేకపోయాడు, సువార్తను అంగీకరించుకోలేకపోయాడు. చివరికి నరకములో కాలుతున్నప్పుడు అర్థమైంది, ప్రభువా నాకు నీళ్లు కావాలి, నా నాలుక దాహంగా ఉంటుందని ఎప్పుడు అర్థమైందండి? శరీరము దాడిపోయిన తర్వాత అర్థమైంది. శరీరంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు, శరీరంలో ఉన్నప్పుడు వాక్యానికి నిజంగా మనసారా అంగీకరించుకోలేకపోయాడు, హృదయాన్ని అప్పగించుకోలేకపోయాడు. తన పాపములోనే బ్రతుకుతూ పాపము పరిపక్వమై మరణాన్ని కన్నప్పుడు అర్థమైంది, ప్రభువా నాకు నీళ్లు కావాలి. తండ్రి అయిన అబ్రహామా, లాజరుని పిలువయ్యా, నరకంలో నేను బాధపడుతున్నాను, నరకంలో కాల్చబడుతున్నాను, నాకు అర్థం కావడం లేదు, నా స్థితి నాకు అర్థం కాలేనందుకే నేను బాధపడుతున్నాను, కనీసము కింద నా సహోదరులు ఉన్నారు కదా ప్రభువా, వారికైనా నేను సువార్త ప్రకటిస్తానంటే ఆయన అంటాడు, నేనే వెళ్తాను, చనిపోయి బ్రతికి ఉన్నటువంటి ప్రకటిస్తే వారు నమ్ముతారు కదా, చనిపోయి బ్రతికినటువంటి వారు చెప్తే నిజంగా సత్యమే వీళ్ళు చెబుతున్నారు అనేటువంటి మాట నిజంగా మనుషులు అర్థం చేసుకుంటారు కదా అని అంటే, చనిపోయి బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తే కూడా అర్థం చేసుకున్నటువంటి జనాంగము మనం చూస్తున్నాం. నిజంగా పిల్లరా, ఆలోచన చేద్దాం. ఒక్కసారి ఈ జీవితము శరీరము దాటిపోయిన తర్వాత ఎంత ప్రార్థన చేసినా, ఎంత నిజంగా దేవుని సన్నిధిలో మొరపెట్టిన శరీరంలో ఉన్నప్పుడే, అందుకే లేఖనాలు బోధిస్తున్నాయి కదా, దీపం ఉండగానే మన ఇల్లును చక్క పెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత మనం వెలిగించుకోలేము, మన చేత కాదు. అందుకే శరీరంలో ప్రాణం ఉన్నప్పుడే నిజంగా మన ఆత్మ దీపము ఆర్పేసుకోకుండా మన నాలుకను కపటము నుండి, మోసకరమైనటువంటి స్వభావం నుండి, ఇదిగో దేవునితో జీవించే సదాకాలము, సజీవులు జీవించే సదాకాలమును మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనసు కొంత బాధపడినా పిల్లరా, మనం సర్దుబాటు చేసుకోకపోతే, అందుకే స్త్రీ 9 మాసాలు ఖచ్చితంగా నొప్పులు అనుభవించాలి. స్త్రీ నాకు నొప్పులు నిజంగా తట్టుకోలేకపోతున్నానంటే కుమారుని కుమార్తెను చూడలేదు. మనము కూడా, అందుకే పౌలు కూడా అంటాడు కదా, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు మానని ప్రసవ వేదన కలుగుతున్నటువంటి మాట పౌలు మాట్లాడుతున్నాడు. నిజంగా నొప్పి కలిగిందని మనం బాధపడితే మనము దేవుని రాజ్యంలో సదాకాలం ఉండలేమని, సదాకాలము దేవునితో జీవించలేమని, నిజంగా ఆ నొప్పి అనుభవిస్తేనే మనము దేవునితో సదాకాలం జీవిస్తామని దావీదు తెలుసుకోగలిగాడు, పేతురు కూడా తెలుసుకోగలిగాడు, నిజంగా మోషే కూడా తెలుసుకోగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. సంఖ్యాకాండంలో
16వ అధ్యాయంలో కోరాహు ఉన్నాడు, లేవి గోత్రం చెందినటువంటి కోరాహు. ఆయన ఏం చేశాడంటే మోషే మీద తిరుగుబాటు చేశాడు. మోషే మీద తిరుగుబాటు చేసి కొంతమందిని పోగు చేసుకున్నాడు. ఇశ్రాయేలు సఖీకులను, పెద్దలను పోగు చేసుకొని, మోషే ప్రార్థన చేస్తేనే దేవుడు వినేది, మేము ప్రార్థన చేసే దేవుడు వినడా, మేము కూడా లేవి గోత్రం చెందినటువంటి వారమే కదా అనేటువంటి మాట మోషే మీద తిరుగుబాటు చేస్తే మోషే అన్నాడు, అయ్యా నిజంగా నేను దేవుని సన్నిధికి రాలేదు, నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన నువ్వు బాధపడుతున్నావు, సరే నేనైతే నేను బాధ పెట్టను, నువ్వు రేపు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రా, దేవుడు ఏం మాట్లాడతాడో దాన్ని నువ్వు గ్రహించు అనేటువంటి మాట మోషే మాట్లాడినప్పుడు మరుసటి రోజు దీపార్తులు తీసుకొని వస్తారండి. వచ్చిన తర్వాత ఆ కోరాహు పలికే మాటలు దేవుని మనసును గాయపరచబడ్డాయి, దేవుని మనసును నొప్పించాయి ఆ మాటలు. అందుకే ఆయన మాట్లాడిన మాటలు ఎంత స్థితికి తీసుకొచ్చాయంటో మనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం గమనిస్తే చూద్దాం ఒకసారి అన్నమాట. 23వ వచనము 24వ వచనం మనం చదువుదాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి ఆ చుట్టుపట్ల ఎవరు కూడా ఉండొద్దండి అని మాట్లాడుతూ తొలగిపోవుడి, జన సమూహముతో చెప్పును. ఆ మాట అంటున్నాను మోషేతో, మోషే అబిరాము, కోరాహు వారి యొక్క నివాస స్థలం మధ్య ఎవరు కూడా ఉండకూడదు, ఎందుకంటే కోరాహు నాటాయి కాబట్టి వారితో నువ్వు మాట్లాడు. ఇశ్రాయేల్ వారి చుట్టూ నివాస స్థలంలో ఎవరు కూడా ఉండకూడదు, ఎందుకంటే వారి పాపములలో ఎవరు కూడా పాలిభాగస్తులు కాకూడదు అనేటువంటి మాట ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు 26వ వచనంలో మాట్లాడుతుంటాడు, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండున్నట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరాహుతో దాతాను అబిరాముల నివాసముల యొద్ద నుండి ఇటువట్టు లేచిపోగా దాత ద్వారమని నిలిచిరి. ఈ సంశయం 21వ వచనంలో 31వ వచనంలో మాట్లాడుతుంటాడు, అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబ వారి సమస్త సౌందర్యమును మృంగి వేసాను అనేటువంటి మాట చూస్తున్నాం. ఈ మాట కోరాహు ఎంత భయంకరమైన పరిస్థితి కొని తెచ్చుకున్నాడంటే కేవలము మోషే మీద తిరుగుబాటు చేసినందుకే, తన నాలుక అదుపులో పెట్టుకోలేనందుకే, తన నాలుకను జాగ్రత్తగా చూసుకోలేనందుకే మోషే మనసును గాయపరిచాడు, దేవుని మనసును గాయపరిచాడు, దేవుని మనసును అర్థము చేయించుకోలేకపోయాడు. అందుకే కోరాహుతో ఎవరు కూడా పాలిభాగస్తులు కావద్దండి, వారి నివాస స్థలములలో వారి చుట్టుపట్ల ఎవరు కూడా ఉండకూడదు అని అన్నప్పుడు వెంటనే ప్రియులారా భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబీకులందరినీ కూడా, కోరాహు సంబంధులందరినీ కూడా, సమస్తాన్ని కూడా మృంగి వేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఆరోగ్యం బాగాలేక చనిపోలేదు కోరాహు, తన నాలుకను కాపాడుకోలేకనే, తన నాలుకను దేవునికి అప్పగించుకోలేనందుకే, తన హృదయాన్ని దేవునికి లేవి గోత్రం చెందినటువంటి వాడే, యాజకుల కుటుంబంలో పుట్టినటువంటి వాడే, కానీ దేవుని మనస్సును గాయపరిచాడు. తన నాలుక ద్వారా, తన స్వభావం ద్వారా, తనకున్నటువంటి కపటత్వం ద్వారా దేవుని మనస్సు గాయపరిచినందుకే తన కుటుంబీకులందరినీ కూడా, తన సమాజపు వారందరినీ కూడా, తన బంధువులందరినీ కూడా నాశనం చేశాడు. పిల్లరా అటువంటి భయంకరమైన పరిస్థితి మనం ఉండకూడదని, మన నాలుకను జాగ్రత్తగా కాపాడుకోవాలని, నాలుకను కాపాడుకొని సజీవులుని దేశంలో సదాకాలము మనం ఉండాలని దేవుడి మాటలు హెచ్చరిస్తున్నాడు. అటువంటి వారముగా మనం సిద్ధపరచబడుతూ అనేకులు సిద్ధపరిచి లోకంలో సజీవులుని దేశంలో అనేక ఆత్మలను మనము ఆ దేశంలో నిలుపుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వినీత్ సార్ గారికి, ఆ గ్రూప్ ఉన్నటువంటి మా యూసు కుటుంబంలోను అధ్యక్షుల వారికి, కమిటీకి కూడా నా హృదయపూర్వక తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు.
మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయా, ఈ ఉదయ కాలంలో నా తండ్రి నాయన మీరు మాకు దయచేసిన ఆత్మీయ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అవును నా ప్రభు, నా తండ్రి నాయన, మా నాలుకను మేము కంట్రోల్లో ఉంచుకునేలాగా సహాయం దయచేయండి దేవా. అయా, మా నాలుగుతో తండ్రి నాయన మేము ఎంతగానో పాపం చేస్తున్నాం తండ్రి. అటు పాపాలు చేయకుండా ఈ 2006 సంవత్సరంలో నా తండ్రి నాయన అందరూ నా తండ్రి నాయన నీ వాక్యానికి లోబడి దేవా నీ ఉండుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి నాయన. అయా, వాక్యం చెప్పిన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా. ఈ వాక్యం నా తండ్రి నాయన మా యొక్క అందరి హృదయాల్లో ఫలించుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలం గడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.